సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాబా గారి దయ వలన అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో బాబా గారి మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు నువ్వు దుర్గమ్మ ముక్కు పుడకను ఒక్కసారి తాకమ్మా. తాకిన వెంటనే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు కోరుకున్న ధనం ఏదైతే ఉందో, ఎంత ధనం రావాలి అని నువ్వైతే కోరుకుంటున్నావో అక్షరాల అంత ధనం 48 గంటల్లో నీ గుమ్మంలో ఉంటుంది బిడ్డ అని మనకు తెలియని ఒక రహస్యాన్ని అయితే బాబాగారు ఈరోజు తీసుకువచ్చారండి. బాబాగారి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో, బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించినా కూడా మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేదిగా ఉంటుంది. మన జీవితానికి బంగారు బాటలు వేసేదిగా ఉంటుంది. మరి బాబాగారి మాటల్లోని అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు మన వీడియో చివరి దాకా చూడండి. ఒకసారి ఓం సాయిరామ్ అంటూ వీడియో కింద కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చినట్టయితే సాయి బంధువులందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది కొంచెం అందివ్వండి. ఇక బాబా గారి సందేశం వినే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామక్క, నిజానికి ఎక్కడెక్కడో తిరిగి విసిగిపోయాం, సరైనటువంటి ఫలితాలే లేవు, మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ నెంబర్ చెప్పండి అంటూ చాలామంది అడిగారండి. ఇక్కడ మనకు తెలిసినటువంటి గురూజీ అండి చాలా అద్భుతంగా చెప్తారు. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ఈ గురూజీకి కాల్ చేసి చూడండి. పూజల ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా సొల్యూషన్ అన్నది చూపిస్తున్నారు. అది కూడా చాలా అతి తక్కువ సమయంలోనే చూపిస్తున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9666987322. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలైనా కూడా అతి తక్కువ సమయంలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురూజీకి కాల్ చేసి చూడండి. బిడ్డ, నువ్వు ఈరోజైతే దుర్గమ్మ ముక్కు పుడకను ఒక్కసారి తాకమ్మా. నువ్వు కోరుకున్న ధనం ఏదైతే ఉందో, నువ్వు ఎంత ధనాన్ని కోరుకుంటున్నావో అక్షరాల అంత ధనం 48 గంటల్లో నీ గుమ్మంలో ఉంటుంది తల్లి. బిడ్డ, మనసుని అదుపులో ఉంచుకోవాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉన్నావు. కానీ నీ యొక్క మనసు ఏదైతే ఉందో అది నువ్వు చెప్పిన మాట మాత్రం అస్సలు వినటం లేదు. మనసు అనేది కోతిలాంటిది బిడ్డ. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కళ్ళెం వేసి ఆ మనసుని అదుపులో ఉంచుకోవాలి. మనిషి యొక్క మనసును బట్టి అతని యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుందా, లేక మనిషి ప్రవర్తన బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుందా? అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు? మనిషి మీద మనసు చూపిస్తోందా, లేక మనసు మీద మనిషి చూపిస్తున్నాడా? ఈ తేడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. నీ జీవితంలో ఏం జరుగుతుందో అని ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను బిడ్డ. ఎప్పుడైనా కానీ మనసును జయించిన వాడే సమస్తాన్ని జయించినవాడు అని పెద్దలు అన్నమాట నువ్వు వినే ఉంటావు కదా. ఇది అక్షర సత్యం బిడ్డ. ఎందుకంటే మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది, లేక తన మనసుకి కళ్ళాన్ని వేసి ఎలా ముందడుగు వేస్తుంది అనేది చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. అంతేకాకుండా నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా వినమ్మా. ఒక సన్యాసిని నువ్వు గనక గమనించినట్లయితే, ఆ సన్యాసి తన యొక్క మనసు మీద శ్రద్ధ పెట్టి ఆ మనసును ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు. అయితే అతని పుట్టుక కేవలం సన్యాసి పుట్టుకే అని చెప్పి అతనికి ముందుగానే తెలియదు. అతను సన్యాసాన్ని తీసుకునే ముందు ఎన్నో రకాలుగా తన యొక్క కష్టాలను అనుభవించి ఉంటాడు. తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మనసు మీద జయించలేడు. కాబట్టి ఎన్నో చెడు పనులు, ఎన్నో చెడు ఆలోచనలు చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక అవస్థలు పడ్డాడు. ఆఖరికి ఇవాల్టి రోజున ఒక సన్యాసిగా మారారు.
సన్యాసిగా మారడం అంటే అంత తేలికైన పని ఏమీ కాదమ్మా. ఎందుకంటే మనిషి ఒకే విషయం మీద కేంద్రీకరించి అదుపులో ఉంచుకోవటం అన్నది చాలా కష్టమైన పని బిడ్డ. ఎందుకంటే సన్యాసిగా మారటం అంటే కేవలం కాషాయ బట్టలు కట్టుకొని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదమ్మా. తన మనసులో కలిగేటటువంటి చెడు ఆలోచనలను, చెడు అలవాట్లను అన్నింటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ, మంచి కోసమే జీవిస్తూ, మంచి చేస్తూ తన మనసుని కంట్రోల్ చేసి ఉంచుకునేవాడే సన్యాసిగా జీవించే హక్కును పొందుతాడు బిడ్డ. అదేవిధంగా ఒక రైతును నువ్వు గమనించినట్లయితే ఆ రైతు యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా పదును చేసి దున్ని వర్షం వచ్చే ముందు గమనించుకొని అక్కడ విత్తనాలు చల్లి ఆ విత్తనాలు వచ్చిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా, వర్షం రాకపోతే తగిన సమయానికి నీరు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు ఏరివేస్తూ ఆ మొక్కలకు పట్టిన చీడ పీడలకు మందులు పిచికారీ చేస్తూ ఆ మొక్కకు ఎప్పుడైతే బలం అవసరం అవుతుందో దానికి తగ్గ ఎరువులను వేస్తూ దానికి పట్టిన చీడపీడలను తొలగించేస్తూ ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తేనే అలా ఆ చిన్న విత్తనం నుంచి వరి మొక్కలో పండే అంతవరకు కూడా పసిబిడ్డలాగా ఆ రైతు చూసుకుంటూనే ఉంటాడు ఆ పొలాన్నంతా కూడా. ఇదంతా చెయ్యటానికి ఆ రైతుకు ఎంత సాధన అవసరమో ఒక్కసారి ఆలోచించమ్మా. ఎంత సాధన చేసి నీ మనసును కూడా నువ్వు కంట్రోల్ ఉంచుకుంటావో నీకు అంత మంచిది తల్లి. ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అన్నది నీకు పూర్తిగా తెలుస్తుంది. జాగ్రత్తగా వినమ్మా. ఏది చెప్పినా కూడా, ఏం చేసినా కూడా అంతా నీ మంచి కోసమే అని మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, బుద్ధివంతురాలుగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి అనే కదమ్మా కోరుకుంటాడు. అదేవిధంగా నీ విషయంలో నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ. ఎవరైనా కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే ఒక విత్తనంలాగా మనసులో మంచి ఆలోచనలు వెయ్యాలి. ఉదాహరణకు నీలో ఉన్న పంచేంద్రియాలు అంటే మొదటిగా నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? ఆ కళ్ళు మంచిని చూస్తే నీ బ్రెయిన్లో మంచిని స్టోర్ చేసుకొని నువ్వు ఎప్పుడు మంచి చెయ్యాలి అనిపించినా మంచిని గుర్తు చేస్తాయి, మంచి గుర్తుకు వస్తుంది. అదేవిధంగా నీ ముక్కుతో వాసన చూసినప్పుడు అది మంచి వాసన, చెడు వాసన అనేది నీ ముక్కు చూసి మనసుకు చెప్తుంది. అదేవిధంగా నాలుకతో రుచి చూసినప్పుడు నీ నాలుక నీకు చెప్తుంది అది చేదుగా ఉందా, తియ్యగా ఉందా, లేదా పుల్లగా ఉందా, వగరుగా ఉందా అని. అలాగే చెవులు ఏవైతే నువ్వు వింటున్నావో, అంటున్నావో ఆ విన్నప్పుడు, అన్నప్పుడు కూడా మంచి మాట, చెడ్డ మాట అనేటటువంటి విషయాన్ని అది నీకు అందజేస్తుంది. అదేవిధంగా నీ యొక్క చర్మం ఏదైతే ఉందో అది ఒక వస్తువుని లేదా పచ్చని గడ్డిని తాకినప్పుడు ఎంతో సంతోషిస్తుంది, పులకరించిపోతుంది. అదేవిధంగా నీకేదైనా నచ్చని వస్తువుని తాకినప్పుడు మనసుకి చాలా చికాకుగా, కంపరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నీ యొక్క మనసుకి ఏం మంచి, ఏం చెడు అని చెప్పే పంచేంద్రియాలు అనేవి ఎప్పటికప్పుడు కూడా నీకు తెలుపుతూనే ఉంటాయి కదా. అటువంటప్పుడు కేవలం మంచిని గ్రహించి నీకు అనుకూలమైన, నీకు ఉపయోగపడే విషయాలను గమనించి వాటిని మాత్రమే బీజం వేసుకుని ఆ బీజాన్ని మొక్కగా, మానుగా, అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడూ కూడా ప్రకృతిలాగా ఆనందంగా మార్చుకునే హక్కు, అవసరం నీకే ఉంది బిడ్డ. ఎప్పటికైనా అర్థమైందా తల్లి? నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసులో ఉంటుందని, నీ మనసు అనేది నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి, ఏం చెయ్యాలి అని చెప్పి నీ మనసు నీకు తెలుపుతుంది. కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకొని మంచి ఆలోచనల మీద శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మంచిని ఆలోచిస్తూ ఎవరికీ కూడా ఎప్పుడూ ఏ హాని చెయ్యకు, ఎలాంటి చెడు ఆలోచనలు చెయ్యకు. ఎవరికి ఏది అవసరమా అని గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ నువ్వు ముందుకు నడవాలి. అప్పుడే నీకు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది బిడ్డ. మంచి పేరు
పలుకుబడి అనేవి నీకు తప్పకుండా కనబడతాయి. తల్లి, నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది ఎప్పుడు నీ గుమ్మంలో అడుగు పెడుతుందా అని చెప్పి నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని నాకు బాగా తెలుసమ్మా. తల్లి, నీకు ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మతో కలిసి కొట్టుకు వెళ్తూ ఉంటాడు. ఇలా అస్తమానం కొట్టుకు వెళుతూ ఉంటే ఆ కొట్టు యజమానికి ఆ బాబును చూడగానే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆ బాబు ఆ కొట్టతనికి చాలా నచ్చుతాడు. కొట్టుకు వెళ్ళిన ప్రతిసారి అతను ఆ బాబుతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు, బాబు, నువ్వు నాకు ఎంతగానో నచ్చావు, నీకు ఏం కావాలో చెప్పు అని, నీకు ఏ చాక్లెట్లు కావాలో అవి తీసుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు ఒక చాక్లెట్ డబ్బాను చూపెడతాడు. అయితే నువ్వే వెళ్ళి అవి తీసుకో అని అతనైతే చెప్తాడు. అయితే ఆ బాబు మాత్రం వద్దు వద్దు, మీరే తీసివ్వండి, నేను తీసుకోను అనేసి అంటాడు. ఇక ఆ కొట్టతను చాలా సంతోషిస్తాడు. ఎవరైనా పిల్లలను తీసుకోమనగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకుంటారు. కానీ ఈ బాబు మీరే తీసివ్వండి అని అంటున్నాడు. ఎంత మంచివాడు అనేసి చాలా ముద్దొస్తాడు ఆ బాబు ఆ వ్యక్తికి. ఇంకా ఇక అలా సంతోషపడిపోయి చాక్లెట్ డబ్బా మూతను తీసి తన గుప్పెట నిండా ఎన్ని చాక్లెట్లయితే పడతాయో అన్ని చాక్లెట్లు తీసి ఆ బాబుకు ఇస్తాడు. తర్వాత ఆ బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు బాబుని ఇలా అడుగుతారు. బాబు, కొట్టతను చాక్లెట్లు తీసుకోమంటే వద్దు మీరే తీసివ్వండి అని ఎందుకు అన్నావు నాన్నా అని అడగగానే అప్పుడు ఆ బాబు ఇలా చెప్తాడు. అమ్మా, నేను గనక చాక్లెట్లు తీసుకుని ఉంటే నా చెయ్యి చాలా చిన్నది కదా, 4-5 చాక్లెట్లు మాత్రమే వచ్చేవి. కొట్టతని చెయ్యి చాలా పెద్దది కదా, అతని చేతికి బోల్డన్ని చాక్లెట్లు వస్తాయి. చూడు, కొట్టతను ఇచ్చినందుకు నాకు సుమారు 20 చాక్లెట్లు దాకా వచ్చాయి అని ఆ అబ్బాయి చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు చెప్పిన సమాధానానికి ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది. నా బిడ్డ ఎంత తెలివైనవాడు అని. బిడ్డా, అదేవిధంగా నువ్వు కూడా నా గుడికి వస్తున్నావు, దుర్గమ్మ గుడికి వెళ్తున్నావు. తల్లి, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో దుర్గమ్మకు బాగా తెలుసమ్మా. దుర్గమ్మ చెయ్యి చాలా పెద్దదమ్మా, అది నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు దుర్గమ్మను తాకావు, దుర్గమ్మ ముక్కు పుడకను తాకావు. ఆ దుర్గమ్మను తాకిన నువ్వు ఎంత సొమ్ము కావాలని కోరుకుంటున్నావో ఆ సొమ్మును ప్రసాదించమ్మా దుర్గమ్మ అని మనస్ఫూర్తిగా అమ్మ పాదాల వద్ద గనక నువ్వు నమస్కరించి ఉంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఏ కోరికైతే నువ్వు కోరుకుంటున్నావో అది కోరికైనా సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ. ఎప్పుడైనా కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నేను కోరుకున్నది ఏదీ కూడా నాకు దక్కదు అని చెప్పుకుంటూ అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఒక్కసారి దుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మ కళ్ళల్లోకి చూస్తూ ఒక్క 10 నిమిషాలు కూర్చోబిడ్డా. ఎందుకంటే ఈ సృష్టికి మూలం ఆ దుర్గమ్మే కాబట్టి నీరు పోసిన దేవుడు నారు పోయకుండా ఉంటాడా? నీకు ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి కూడా శాశ్వతం కాదమ్మా. ఖచ్చితంగా సుఖాలనేవి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. కాబట్టి నీ జీవితానికి, నీ కష్టానికి నువ్వు భయపడి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నీకు రాబోయే సుఖాన్ని తలుచుకొని ఆనందంతో జీవితంలోకి ముందడుగు వెయ్యి బిడ్డా. నీ మనస్థిమితిని నువ్వు ఏర్పరచుకో. నీ యొక్క మనసుని అధీనంలోకి నువ్వు తెచ్చుకో. అంతా కూడా మంచే జరుగుతుంది. జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఆనందంగా గడపటానికి ప్రయత్నించు. నువ్వు కోరుకున్న సొమ్ము, నువ్వు కోరుకున్న ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 48 గంటల్లో నీకు అందేలా నేను చూస్తాను బిడ్డ. నీకు అండగా నేను ఉంటాను. నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను. నీ వెంట నీ సాయి ఉన్నాడు అని అది నువ్వు నమ్మితే చాలు బిడ్డ, నీకు అంతా శుభమే జరుగుతుంది అంటూ ఈరోజు బాబా గారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.